వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. తెలుగుదేశం పార్టీలో గెలిచి వైసీపీలోకి వెళ్లిన నేతలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. వైసీపీలో భవిష్యత్తు లేకపోవడంతో మాతృ పార్టీ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి 23 మంది గెలిచారు. అందులో 4 వైసీపీలోకి ఫిరాయించారు. ఈ ఎన్నికల్లో 3 నేతలు టికెట్లు దక్కించుకున్నారు. 3 ఓడిపోయారు. టికెట్ దక్కించుకోలేని మద్దాలి గిరి ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేశారు. కూటమిలోని 3 పార్టీల్లో ఏదో ఒక దానిలో చేరనున్నారు. మిగతా 3లో వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీ వైపు ఆశగా చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2014లో స్పిన్నింగ్ మిల్ నడుపుకునే మద్దాలి గిరికి పిలిచి గుంటూరు తూర్పు నియోజకవర్గ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ముస్లిం ప్రభావిత నియోజకవర్గం కావడంతో మద్దాలి గిరి ఓడిపోయారు. కానీ టీడీపీ అధికారంలోకి రావడంతో 5 ఏళ్ల పాటు అనధికార ఎమ్మెల్యేగా చలామణి అయ్యారు. పార్టీకి విశ్వాస పాత్రుడుగా ఉండటంతో మద్దాలిగిరికి 2019లో గుంటూరు పశ్చిమ టికెట్ కేటాయించారు చంద్రబాబు. ఎన్నికల్లో గెలిచారు కూడా. అయితే గెలిచిన కొద్ది రోజులకే వైసీపీలోకి ఫిరాయించారు. కేవలం వ్యాపార నిమిత్తం పార్టీ మారారు. కానీ ఈ ఎన్నికల్లో మద్దాలిగిరిని అసమర్థుడిగా తేల్చేశారు జగన్. ఆయన్ను పక్కన పెట్టి విడుదల రజనీకి టికెట్ ఇచ్చారు. ఆమె విషయానికి మద్దాలిగిరి కృషి చేశారు. కానీ వైసీపీలో అంత గుర్తింపు లేదు. ఏ వ్యాపారాల భయంతో వైసీపీలో చేరారో అదే భయంతో ఇప్పుడు టీడీపీ వైపు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చీరాల మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం సైతం టీడీపీలో చేరేందుకు శత విధాలా ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. 2019 ఎన్నికల్లో చీరాల నుంచి అనూహ్యంగా టీడీపీ టికెట్ దక్కించుకున్నారు బలరాం. ఆయన విజయం సాధించిన టీడీపీ మాత్రం అధికారంలోకి రాలేదు. ఆయనకు వారి వ్యాపారాలు ఉన్నాయి. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం దాడులు, కేసుల భయంతో వైసీపీలోకి ఫిరాయించవలసి వచ్చింది. ఈ ఎన్నికల్లో కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు వైసీపీ టికెట్ లభించింది. కానీ ఓడిపోయారు. ఇప్పుడు అదే వ్యాపారాలపై భయంతో టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ చంద్రబాబు నుంచి ఆశించినంతగా సానుకూలత లేదు. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరుక్షణం ఆయన టీడీపీలో చేరడం ఖాయం. ఇక విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు వాసుపల్లి గణేష్ కుమార్. డిఫెన్స్ అకాడమీతో పాటు విద్యా సంస్థలు ఆయనకున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినా ఓడిపోయారు. అయినా సరే చంద్రబాబు ఛాన్స్ ఇస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో గణేష్ కుమార్ గెలిచినా టీడీపీ అధికారంలోకి రాలేదు. దీంతో విద్యా సంస్థల పరంగా వైసీపీ నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఆయన వైసీపీలోకి ఫిరాయించారు. ఈ ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. దారుణ పరాజయం ఎదురైంది. ఇప్పుడు ఈయన సైతం టీడీపీలో చేరేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ నాయకత్వం నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించలేదు. ఇక వల్లభనేని వంశీ మోహన్ 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గన్నవరం నుంచి గెలిచారు. 2014లో తొలిసారి టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో సైతం గెలిచారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన వల్లభనేని వంశీ మోహన్ వైసీపీలోకి ఫిరాయించారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బూతులు మాట్లాడారు. చంద్రబాబు సతీమణిపై సైతం నోరు పారేసుకున్నారు. ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన అమెరికాకు మకాం మార్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈయన టీడీపీలోకి వస్తానని ముందుకొచ్చినా చేర్చుకునే పరిస్థితి అయితే లేదు. మొత్తానికైతే టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయించిన వారు తిరిగి మాతృ పార్టీలో చేరేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి వారికి ఎటువంటి అనుమతి లేదు. కానీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతున్న క్రమంలో వీరికి గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.